ఎన్ని కష్టాలు వచ్చినా భగవంతుణ్ణి మర్చిపోకూడదు. శ్రీరాముడు సీతాదేవిని కోల్పోయినా కూడా ఈశ్వరుని ప్రార్థించడం మానలేదు. బాధల్లో ఉన్నప్పుడు బంధాలు భరోసాగా ఉండాలే కానీ బంధాలే బాధలుగా మారితే బ్రతుకు బలహీనపడుతుంది. అడవికి పోయిన రాముడు రాజే, జూదమ ఓడిన యధస్సుడు రాజే. వ్యక్తిత్వం ఉన్నవాడికి గెలుపుతో సంబంధం లేదు, రాజ్యంతో పని లేదు. ఉన్నంతకాలం ఒంటరిగా ఉన్న రాజే. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ వెనక్కి తిరిగి చూడకు. ఎందుకంటే ప్రతిసారి గతం గురించి ఆలోచించే వాళ్ళు జీవితంలో ముందడుగు వేయలేరు. కోపం తెరలాంటిది, తీస్తే పోతుంది. బాధ గాయం లాంటిది, మానిపోయినా అలానే ఉంటుంది. కొన్నిసార్లు నీ ప్రమేయం లేకుండానే నీ మీద నిందలు వస్తాయి. నువ్వు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకోకు. ఎందుకంటే ఆ సమయంలో భగవంతుడు సహనం గమనిస్తున్నాడని తెలుసుకో. ఎవరికీ తెలియని మన బాధలు కూడా తడి ఆరని కొనరెప్పలకు తెలుస్తాయి. గెలిచినప్పుడు పొగడడానికి 100 మంది ఉన్నా లేకపోయినా, ఓడిపోయినప్పుడు ఓదార్చడానికి ఒక్కరైనా ఉండాలి. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి. ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు. నీ సమయాన్ని నీ కోసం ఉపయోగించు. ఎదుటి వ్యక్తి గురించి ఆలోచిస్తూ వృధా చేసుకోకు. మనిషి ఎలా ఉన్నాడో చూడకు, మనసు ఎలాంటిదో చూడు. అందం పోతుంది, ఆస్తులు తరిగిపోతాయి, కానీ మంచి మనసు ఎప్పటికీ నీకు తోడుగానే ఉంటుంది. భుజాల మీద ఉన్న బరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు, కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ తెలిసిన ఒక్కడే మోయగలడు. ఆ బంధం ప్రేమైనా, స్నేహమైనా, మరే బంధమైనా. అదృష్టంతో వచ్చింది అహంకారాన్ని కలిగిస్తుంది. తెలివితో సంపాదించినది సంతోషాన్ని ఇస్తుంది. కష్టపడి సంపాదించింది సంతృప్తినిస్తుంది. నేటి లోకం తీరు కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. ప్రతి బాధ ఒక కొత్త పాఠాన్ని నేర్పుతుంది. ప్రతి పాఠం ఒక వ్యక్తిని మారుస్తుంది. ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం, కానీ విలువ తేలేము. అది ఎవరికి వారే సంపాదించుకోవాలి. చేసిన మేలు మర్చిపోవడం, అవసరం తీరాక మర్చిపోవడం మనుషులకు వెన్నతో పెట్టిన విద్య. నమ్మకం, ప్రాణం రెండూ ఒకటే. ఒకసారి పోతే మళ్ళీ తిరిగి రావు. నమ్మిన వారిని మోసం చేయకు, మోసం చేసిన వారిని నమ్మకు. పంటని చీడపురుగుల నుండి, మనసుని అసూయ ద్వేషాల నుండి కాపాడుకోకపోతే చివరికి మిగిలేది అంతా నష్టమే. పంటైనా జీవితమైనా అంతా వ్యర్థమే. సుత్తితో ఒక దెబ్బ కొట్టగానే బండరాయి ముక్కలు అవ్వదు. దెబ్బ వెనుక దెబ్బ వేయాలి. ఒక ప్రయత్నంలోనే విజయం సిద్ధించదు. ఎడతెగని ప్రయత్నం కావాలి. మన చెడును కోరేవారు మన తప్పును మాత్రమే చూపిస్తారు. మంచి కోరేవారు మాత్రం ఆ తప్పుని ఎప్పుడూ సరిదిద్దుతూనే ఉంటారు. దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటే. ఏ కులపోడు పండించినా పండుతుంది. ఏ కులపోడు చనిపోయినా తనలోనికి తీసుకుంటుంది. మనల్ని అర్థం చేసుకునే వాళ్లకు మన రూపంతో పనిలేదు. మనల్ని బాధ పెట్టే వాళ్లకు మన మనసుతో పనిలేదు. తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఎవరిని ఎంత నమ్మాలో అంతే నమ్ము. మనోళ్లే కదా అని అతిగా నమ్మితే మోసం రుచి చూపించి జీవితంలో కోలుకోలేని దెబ్బను తీస్తారు. ఒక వ్యక్తి తనకు తానుగా పొందగలిగే శక్తి ఉన్నా దానికోసం దేవతలను ప్రార్థించడం మూర్ఖత్వం. స్త్రీల వెంట పడ్డవాడు సర్వనాశనం అవుతాడు. అవకాశం పొందడం మీ గొప్పతనం కాదు, పొందిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం మీ గొప్పతనం. 25 వయసులో ఉండే అందం, ఓపిక 60 ఏళ్లకు ఉండవు. 60 ఏళ్ల వయసులో ఉండే అవగాహన, ఆలోచన 25 ఉండవు. వెతుక్కుంటూ వెళ్ళకు మిత్రమా, అవమానపడతావు. ఎదురు చూస్తూ ఉండకు, మోసపోతావు. నిన్ను మాత్రమే నువ్వు నమ్ముకో. ఇదే ప్రపంచం. యుద్ధం మనది, పోరాటం మనది. అయినా ఎవరో వచ్చి మనల్ని గెలిపిస్తారు అని ఎదురు చూడడం కన్నా మూర్ఖత్వం మరొకటి లేదు. మనకు గల శక్తిని బట్టి మనల్ని మనం అంచనా వేసుకుంటాం. మనం చేసే పనులను బట్టి ఇతరులు మనల్ని అంచనా వేస్తారు. స్వేచ్ఛ ఎవరో ఇస్తే వచ్చేది కాదు, ఎవరో బాధిస్తే పోయేది కాదు. ఎదుటివాడికి బాగా సంపద ఉందని నీకు లేదని ఎన్నడూ బాధపడకు. నీ దగ్గర నిజాయితీ లేనప్పుడు మాత్రమే బాధపడు. ఒకరి కష్టం తెలియాలి అంటే వాళ్ళు చేసే పనిని చేయడానికి ప్రయత్నించు.
అందులో నీ కష్టం నీకు పూర్తిగా అర్థమవుతుంది. జాలి గుణం గలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం గలవారికి సుఖములు ఎక్కువ. పరిగెత్తే చోట పరిగెత్తాలి, నడవాల్సిన చోట నడవాలి. అంతేగాని పరుగు పందెంలో పాకుతూ పోతూ ఉంటే గమ్యాన్ని చేరగలవా, విజేత అవగలవా? కొంతమందికి గర్వం, అహంకారం ఉంటాయి, తప్పులేదు. కానీ ఎవరి మీద ఎప్పుడు చూపించాలో అప్పుడే చూపించాలి. అంతేకాని ఎవరి మీద పడితే వారి మీద చూపిస్తే మాట్లాడడానికి మనుషులు కరువవుతారు. చీకటి తానే గొప్ప అనుకుంటుంది, అయితే దీపం తన అహాన్ని తలక్రిందులు చేస్తుంది. మిత్రుడు ఆనందంగా ఉన్నప్పుడు ఆహ్వానిస్తేనే వెళ్ళాలి, కష్టాల్లో ఉన్నప్పుడు పిలవకుండా వెళ్ళాలి. తలరాతను ఎప్పుడూ నిందించకు. ఒక కష్టం నిన్ను బాధిస్తే 100 సంతోషాలు నీకోసం ఎదురు చూస్తుంటాయి. నువ్వు నమ్మితే ఇది నిజం. నీకోసం ఏడ్చేవారు ఉంటే నీ అదృష్టంగా భావించు. నిన్ను చూసి ఏడ్చేవారు ఉంటే వారిలో లేని గొప్పతనం నీలో ఉందని సంతోషించు. నీకు నచ్చినట్టు ఎప్పుడైతే బ్రతకడం మొదలు పెడతావో అప్పటి నుండి నువ్వు చాలామందికి నచ్చకుండా మిగిలిపోతావు. అనుకూలతలలో అందరికీ మన గురించి తెలుస్తుంది, ప్రతికూలతలలో ఎవరు ఎలాంటి వారో మనకి తెలుస్తుంది. ఆలోచనలు అంటువ్యాధి లాంటివి. మనం నెగిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే నెగిటివ్గానే వస్తాయి, పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడితే పాజిటివ్గానే వస్తాయి. ఎవరో నిన్ను బాధ పెట్టారని వాళ్ళు తిరిగి బాధపడాలని ఎప్పుడూ కోరుకోకు. తెలియక బాధ పెడితే క్షమించు, తెలిసి బాధ పెడితే తీర్పు కాలానికి అప్పగించు. నువ్వు మాత్రం ప్రశాంతంగా జీవించు. డబ్బు లేనప్పుడు పిసినారిలాగానే ఉండాలి, ఎందుకంటే అప్పుల్లో పడితే ఎవరూ సహాయం చేయరు కదా.